స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎలాంటి ఫస్ట్ మన యోగాలో ఎలాంటి ఆసనాస్ చేసుకొని వెళ్తే వాళ్ళకి థైస్ పట్టేయడం కానీ నీస్ దగ్గర పట్టేయడం కానీ ఉండుకుంటుంటుంది, వాళ్ళ బాడీ ఎక్కడ ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉంటుంది, ఎలాంటి ఆసనాస్ ఉన్నాయి? సో స్పోర్ట్స్ పర్స్యూ చేయాలనుకున్న వాళ్ళు one thing is their joints always need to be mobile. Yes. Okay, because there's a lot of spring action happening. Basketball, there is a lot of knee involvement. Then again running, there's a lot of tendons, ankle involvement kabatti you can do simple joint mobility. So you can just do rotations with the wrists. Meer kuda cheyochu rotations with the wrist. All right, so this is just a warm up. Always remember to warm up before any kind of game. And then slowly and gently from here you can take your hands at the hips and just rotate the hips. So indulo manaki advanced movements kuda untayi, but at the moment I'm showing the beginner version because not everybody will be able to do the advanced version. Okay, this is for hip mobility. And then for the knees you can just turn this way and you can do the kicks, the butt kicks. So ivanni manaki sukshma vyayamalu vastayi. Meeru Ramdev Baba ఆసనాలు చూస్తే దిస్ వుడ్ బి దేర్ ఇన్ దట్. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, విల్ స్టాండ్ బ్యాక్. ఓకే, నా ఇందాక చూపించిన అశ్వసంచలనాసనే బట్ విత్ ద రైట్ లెగ్ బ్యాక్, వీరభద్రాసన చూపించవచ్చు. సో విల్ టేక్ ద లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, విల్ టర్న్ ద లెఫ్ట్ ఫుట్ 45 degrees, దట్ ఈస్ ఫర్ బిగినర్స్. అడ్వాన్స్డ్ 90 degrees. అండ్ దెన్ ఫ్రమ్ హియర్ ఈ బ్యాక్ లెగ్ని ప్రెస్ చేస్తూ వీరభద్రాసన స్ట్రైట్. సో కీప్ ద హ్యాండ్ స్ట్రైట్ అండ్ బెండ్. And we'll stay here for 5 deep breaths. Just make sure your ankles and knee are in the same line and you're using e hip. Back leg vachesi manaki straight undali. That's it. Exhale, just step forward. Okay, so Veerabhadrasana valla emautundante back leg, the front part would be stretched and the quadriceps idi strengthen avutayi anamata. So this is good for runners, this is also good for people who want to pursue basketball etc. The next asana would be Veerabhadrasana 2. The same way, e leg bedam, right leg back. Indak manam straight chesamu. Now we will go sideways. Veerabhadrasana 2. So you go, yes, that's it. And then we'll stay here for 5 deep breaths. Keep the chest straight, ankle and knee in the same line. Activate the hips, activate the thighs. Ippudu meer notice cheste back leg is stretching. ఓకే, గ్లూట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనకి ఈ క్వాడ్రిసెప్స్, కాఫ్ మజిల్స్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతున్నాయి, స్ట్రెంథనింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే వెనెవర్ వి ప్లేయింగ్ గేమ్స్ మీకు నీస్ మీద వెయిట్ అనేది తక్కువ పడుతుంది. బికాస్ దెర్ ఇస్ అ మసిల్ హియర్, దెర్ ఇస్ అ మసిల్ హియర్ విచ్ ఇస్ టేకింగ్ ఆల్ ద లోడ్ అనమాట. దెన్ విల్ కమ్ బ్యాక్ టు ద సెంటర్. సో దీస్ ఆర్ ద 2 asanas which you can easily do, and adding the Surya Namaskar already lot of asanas are covered. సో ఈ ఆసనాలు చేయొచ్చు. యమా, మీరు పతాంజలి ఆసనాస్ అని చెప్పారు. సూర్య నమస్కారాల్లో కూడా డిఫరెంట్ సూర్య నమస్కారాస్ ఉన్నాయి. అంటే ఆ నమస్కారాస్కి వీటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? సో అంటే మనకి హఠయోగా ఇస్ ద కోర్, ఇస్ ద రూట్. హఠయోగా నుంచి చాలామంది టీచర్స్, కృష్ణమాచార్య వాజ్ ద మెయిన్ పర్సన్ హూ హెడ్ బ్రాట్ మోడర్న్ యోగా అనమాట. ఈ ఆసనాలు ఎక్కువ కృష్ణమాచార్య తీసుకొచ్చారు. దాని తర్వాత ఆయన లీనియేజ్ దేశికాచార్, పట్టాభి జాయిస్, వీళ్ళందరూ దే బ్రాంచ్డ్ అవుట్. దట్ ఈస్ ఇన్ ద సౌత్. నార్త్లో మనకి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా, పరమహంస యోగానంద. సో వీళ్ళందరూ దే బాట్ అ డిఫరెంట్ స్టైల్. ఎస్ వ్యాస, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యోగా అనమాట. సో మీరు సౌత్లో అష్టాంగ విన్యాస ఇస్ డిఫరెంట్ టు పతాంజలిస్ అష్టాంగ యోగా. యాక్చువల్గా పతాంజలి అష్టాంగ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ కాదు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సమాధి అనే పొజిషన్ చేరడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, 8 స్టెప్స్. ఓకే, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. దిస్ ఇస్ పతాంజలిస్ అష్టాంగ యోగా. అందులో ఆసన ఇస్ ద 3rd స్టెప్. సో వెన్ వీ సే సమాధి ఇట్ మీన్స్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ మనకి రావాలి అంటే వాట్ ఈస్ ద స్టేజ్ వైజ్ ప్రాసెస్? మనం చాలామంది మెడిటేషన్లో కూర్చుంటాం, కానీ కూర్చున్న వెంటనే వీ వోంట్ బీ ఏబుల్ టు మెడిటేట్. ఏవో ఆలోచనలు వస్తాయి, దోమ కొడుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆల్ దిస్ హ్యాపెన్స్. సో మనకేంటంటే ఈ పతంజలి అష్టాంగ మెథడ్ ఏదైతే ఉందో ఇట్లా రోడ్ మ్యాప్ అనమాట మనకి. సో ఇదేంటంటే
యమ నియమ శౌచ సంతోష కంటెంట్మెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తర్వాత ఆసనాలు చేయండి సో దట్ యువర్ బాడీ ఈజ్ లైక్ అ వెసిల్, ఇట్ విల్ బి స్టెబిలైజ్డ్. తర్వాత ప్రాణాయామ బ్రెత్. వెన్ యూ కంట్రోల్ ద బ్రెత్ యువర్ థాట్స్ ఆర్ కంట్రోల్డ్, రైట్? మ్యామ్ అందరూ చెప్తూ ఉంటారు జిమ్స్కి వెళ్ళాక జిమ్ ఆపేశాక మళ్ళీ ఆఫ్టర్ తర్వాత మనకి బాడీ ఏదైతే బిల్డ్ చేసామో మళ్ళీ మనకి పుట్టాన్ అయిపోతాం, వెయిట్ వస్తాము అంటారు. ఇప్పుడు చాలా మంది జుంబా క్లాసెస్కి వెళ్తున్నారు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వెళ్ళలేరు, ఎందుకంటే కంటిన్యూ ఎగరడము దానివల్ల చాలా మందికి నీ పెయిన్స్ రావడం కూడా ఉంటుంది. అది నిజమేనా మ్యామ్? ఇట్ ఇస్ ట్రూ? మళ్ళీ జిమ్ ఆపేసి వచ్చాక మళ్ళీ పుట్టాన్ అవ్వడం వెయిట్ అనేది? సో మనకి జిమ్లో ఏమవుతుందంటే ఇట్స్ అ ఫాస్ట్ వే ఆఫ్ బర్నింగ్ ఫ్యాట్, బికాస్ మల్టిపుల్ రెపిటేషన్స్ చేస్తాం. సో ఇట్స్ ఇసెంట్రిక్ కాన్సెంట్రిక్ లోడింగ్ అంటాం మసిల్ని. సో ఇప్పుడు దిస్ ఇస్ ఆర్ మసిల్, ఇది కండ. సో దీన్ని మనము ఒక 10 times 15 times when you are pumping this, ఇదేమో లెంతన్ అవుతుంది, ఇవేమో స్ట్రెంగ్తన్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ లీవ్ జిమ్ ఇస్, ఎంత ఫాస్ట్గా మనకి మసిల్ అయితే బిల్డ్ అవుతుందో అది అంతే ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో మనం ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వము, ఇట్స్ జస్ట్ దట్ స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. సో మనకి ఎలా అనిపిస్తుంది, అది ఇట్ లుక్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ ఫ్యాట్, ఇట్స్ జస్ట్ దట్ స్కిన్ బికమ్స్ లూజ్, దెర్ ఇస్ నో మసిల్ టు హోల్డ్ అనమాట, ఒక గమ్ లాగా ఇట్ విల్ నాట్ బైండ్. సెకండ్ థింగ్ ఈస్ weight is 99% మీ డయట్. So 99% of your weight is made in the kitchen. If you eat healthy, you will be healthy, you will look healthy, you will look young, you will look strong. మనం డైట్ ఉన్నారు కాబట్టి విచ్ డైట్ వీఆర్ కెన్ ఫాలో అంటే చాలా మంది ఇంటర్మీడియట్ డైట్ అంటే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో డైట్ అంటే చాలా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా ఏదో ఈవినింగ్ ఒక చపాతి, కార్బ్స్ అసలు అవాయిడ్ చేస్తున్నారు. దానివల్ల బాడీస్ కూడా చాలా మంది వీక్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి? యోగాలో ప్రత్యేకత ఏంటి? యోగా చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ఫుడ్ మీరు సజెషన్ చేస్తూ ఉంటారు? రైట్. సో ఇప్పుడు మనకి యోగా ఇస్ అ వెరీ ఏన్షియంట్ సబ్జెక్ట్, అందుకని అకార్డింగ్ టు ఆయుర్వేద యువర్ డైట్ ఫస్ట్ ఇట్ మస్ట్ బి సస్టైనబుల్. అంటే మీరు రోజు తినగలగాలి ఆ డైట్. ఓకే, ఇవాళ దీన్ని రేపు వదిలేసి నా వల్ల కాదు అంటే యువర్ బాడీ విల్ నాట్ బి రెస్పాన్సివ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వీఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో వీ హ్యావ్ దోషాస్ ఇన్ అవర్ బాడీ. దోషాస్ అంటే ఇట్స్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, వాత పిత్త కఫ అనమాట. అంటే కొంతమందికి స్వెట్, సో ఐఎమ్ స్వెటింగ్, సో మైన్ ఇస్ అ పిత్త కైండ్ ఆఫ్ అ బాడీ, లాట్ ఆఫ్ హీట్. ఓకే, కొంతమంది ఏంటి మెల్లిగా నడుస్తారు, మెల్లిగా మాట్లాడతారు, సో వాళ్ళది ఏంటంటే కఫ ఎక్కువ ఉంటుంది అనమాట, డామినెంట్. ఓకే, నెక్స్ట్ వాత అనమాట, ఎక్కువ మాట్లాడుతుంటారు, సో దిస్ లాట్ ఆఫ్ ఎయిర్. వీళ్ళకి ఏంటంటే జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. సో మన డైట్ ఎప్పుడు ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద బాడీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీ ఎవ్రీబడి కెనాట్ డైజెస్ట్ ఇడ్లీ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు థింక్ ఆఫ్ ఇడ్లీ ఏంటి, ఇట్స్ ఫర్మెంటెడ్, ఇట్స్ లైక్ అ స్పాంజ్, ఇట్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ ఒంట్లో వాటర్ ఉన్న మనిషికి మీరు ఇడ్లీ పెట్టారనుకోండి ఇంకా బ్లోటింగ్. సో ఇడ్లీ షుడ్ బి గివెన్ అకార్డింగ్ టు ద బాడీ కాన్స్టిట్యుయెన్సీ. పోహా లేకపోతే ఇలా అటుకులుగా. అండ్ ఎనీ డైట్ యోగా చేసే వాళ్ళకి వీ రికమెండ్ సాత్విక్ డైట్, విచ్ మీన్స్ నో నాన్ వెజ్ యూజువలీ, బికాస్ నాన్ వెజ్ ఏంటంటే ఇట్ విల్ బ్రింగ్ ద బాడీ హెవీ అనమాట. సెకండ్ థింగ్ ఇస్ దిస్ లాట్ ఆఫ్ డిజైర్స్, దిస్ లాట్ ఆఫ్ క్రేవింగ్స్ అనమాట నాన్ వెజ్కి. ఇప్పుడు బిర్యానీ తింటే రోజు బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, రైట్? సో మీ ఫోకస్ వుడ్ బి ఆన్ ద ఫుడ్ రాదర్ దాన్ ఆన్ మూవ్మెంట్. డైలీ బాయిల్డ్ చికెన్ తింటే ఇంత ప్రోటీన్ వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. వెజ్లో ప్రోటీన్స్ కూడా తక్కువ అని అంటూ ఉంటారు. అది మనం ఎలా ఫిల్ చేయాలి వెజ్ వాళ్ళమే ఎలా? ఇంకొకటి ఏంటంటే ఎవ్రీబడి వెజ్ డైటే తినాల్సిన అవసరం లేదు. వీ హ్యాడ్ వర్ణాశ్రమ ధర్మ, దట్ మీన్స్ మన ఆక్యుపేషన్కి తగ్గట్టు పీపుల్ వర్ మేడ్. వన్ వాజ్, ఒకరు కింగ్ అయితే ఇంకొకరు ట్రేడ్స్మెన్ ఉండేవాళ్ళు, ఇంకొకరు టీచింగ్ చేసేవాళ్ళు. టీచింగ్ చేసే వాళ్ళకి రోజంతా కూర్చునే వాళ్ళకి అంత ప్రోటీన్ అవసరం లేదు, బికాస్ దే ఆర్ నాట్ రియలీ యూజింగ్ ద బాడీ. అదే ఒక ఫైటర్ కానీ జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ కావాలి. సో దే కెన్ ఈట్ చికెన్, దే కెన్ ఈట్ ఎగ్. ప్రోటీన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. దర్ ఇస్ అ మిత్ దట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ హార్మ్ఫుల్, బట్ దర్ ఆర్ గుడ్ సప్లిమెంట్స్ అవుట్ దేర్, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మీరు వెజ్లో ప్రోటీన్ టు బి వెరీ ఆనెస్ట్ తక్కువ. అంటే మనకి లెగ్యూమ్స్, పల్సెస్ కానీ మన పప్పు, పన్నీర్, సోయా, బ్రాకలీ, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ క్వాంటిటీ ఈజ్ లెస్. బట్ ఈ ప్రోటీన్ యోగా చేసే వాళ్ళకి సరిపోతుంది వెజ్లో ఉన్నది. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వర్క్అవుట్, ఇఫ్ యూ వాంట్ టు లుక్ అ సర్టన్ వే. ఇప్పుడు యోగా బాడీస్ మీరు చూస్తే చాలా లీన్గా ఉంటాయి, అదే వర్క్అవుట్ బాడీస్ దే ఆర్ అ లిటిల్ మోర్ పంప్డ్ అప్ అనమాట, బ్రాడ్గా ఉండి కండలు కనిపిస్తుంటాయి. సో దట్ ఈస్ ఎ ఎస్థెటిక్ గోల్ ఆఫ్ ఇట్.
right? So అలాంటి వాళ్ళకి they need more protein and they can eat chicken or whatever non-veg. So you cannot compare a fighter, a soldier to a person who's sitting in an ashram. ఒక రిషికి ఒక యోధుడికి కంపేర్ చేస్తే you can't give the same diet. Yeah. So that's how diet has to be changed. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. Thank you so much for calling me and bearing me. Thank you. థ్యాంక్ యూ.